ఒక చిన్న పల్లెలో ఒక మంత్రగాడు ఉండేవాడు. అతనికి కూరగాయలను పక్షులుగా మార్చే శక్తి ఉంది. ఒకరోజు అతను తన శక్తిని ప్రదర్శించాలనుకుని తన తోటలోని కూరగాయలను పక్షులుగా మార్చాడు. కారెట్లు ఎర్రని చిలుకలుగా, కాబేజీలు అందమైన నెమళ్లుగా, బంగాళదుంపలు కివి పక్షులుగా మరియు ముల్లంగి ఫ్లమింగో పక్షులుగా మారిపోయాయి. గ్రామంలోని పిల్లలు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పక్షులన్నీ గ్రామం చుట్టూ ఎగురుతూ, పాటలు పాడుతూ అందరినీ సంతోషపెట్టాయి. మంత్రగాడు పిల్లలకు నేర్పిన పాఠం ప్రతిదీ అద్భుతమైన మార్పు చెందగలదని, అది మన కళ్లతో చూసే విధానంపై ఆధారపడి ఉంటుందని. కొన్ని రోజుల తరువాత గ్రామస్తులు మంత్రగాడి తోటకు ప్రత్యేక పూజలు చేసి ఆ మాయా స్థలాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక పౌర్ణమి నాడు కూరగాయలు మళ్లీ పక్షులుగా మారతాయని నమ్ముతారు.